వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు పదే పదే అంటూ ఉంటారు వైసీపీ ఒక క్రిమినల్స్ పార్టీ అని. అయితే ఆయన ఏది కూడా గణాంకాలతో మాట్లాడే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి గణాంకాలతో మాట్లాడే అలవాటు లేదు అనేటువంటిది విమర్శకుల యొక్క అభిప్రాయం. అయితే తాజాగా ఒక సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీలోనే అత్యధిక మంది ప్రజాప్రతినిధులు క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు అనేటువంటిది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ అనేటువంటి సంయుక్త నివేదిక ద్వారా వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లో 96% మంది మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి రూపొందించిన తాజా నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు 27 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మంత్రులకు సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరిచారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద 19 క్రిమినల్ కేసులు ఉండగా మంత్రి నారా లోకేష్ మీద 17 క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇక దేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన టాప్ 10 అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 5,705 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా 931 కోట్ల సంపత్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో స్థానంలో ఉన్నారు. ఇక 824 కోట్లతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ 4వ స్థానంలో ఉన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 542 కోట్లతో 7వ స్థానంలో ఉన్నట్లు నివేదికలో తెలిసింది. ఆ నివేదిక వెల్లడించింది. అతి తక్కువ ఆస్తులు కలిగిన వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 15.38 లక్షలతో 8వ స్థానంలో ఉండటం అనేటువంటిది గమనార్హం. మరి గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం పదే పదే వైసీపీ పార్టీని క్రిమినల్స్ పార్టీ అని అంటూ ఉంటారు. ఇది చాలా విడ్డూరం అనేటువంటిది పరిశీలకుల అభిప్రాయం.